బ్యారిస్టర్ పార్వతీశం 3వ భాగం. మా వీధి అరుగుమీదను సుమారు 40-50 మంది గ్రామ పెద్దలంతా అన్ని వర్ణముల వారు సభ తీర్చి నాకోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. చచ్చాన్రా దేవుడా, అక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పేటట్టు లేదు. వీళ్లు ఏవేవో చచ్చు ప్రశ్నలు వేసి నన్ను వేధించుకు తింటారు కాబోలు అని హడలిపోతూ వారందరూ లేచి నమస్కరిస్తుంటే మందహాసం చేస్తూ, కూర్చోండి, ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్లి తడిబట్టలు విడిచి ఆరవేసుకుని చొక్కా తొడుక్కోబోతుంటే మా అమ్మ నేనేమీ అడక్కపోయినా కమ్మని నేతి పెసరట్లు 4 ఒక వెండి కంచంలో పెట్టి మంచినీళ్లు ఒక చెంబుతోనూ ఒక గిన్నెలో పాలు తీసుకువచ్చి అక్కడ కింద పీట వేసి అమర్చింది. నేనెంతో ఆనందంతో ప్రాణం లేచివచ్చి ఇలాంటి పెసరట్లు 3 ఏళ్ల తరువాత తింటూంటే ఎంత సుఖంగా ఉందో వర్ణించలేకుండా ఉన్నాను. తరువాత పాలు తీసుకుని వీధి అరుగుమీదకి నాకోసం వేచి ఉన్న గ్రామ పెద్దలను కలుసుకోవడానికొచ్చాను. నేను రావడంతోటే వారంతా మళ్లీ లేచినుంచుని ఒకవైపున ఉన్న అరుగుమీద వారు కొంచెం వెనక్కు సర్దుకుని నాకు చోటు చేసి నన్ను కూర్చోమన్నారు. నేను కూర్చోబోతుంటే మా ఇంటి చాకలి, ఒక్క మాటుండండి బాబయ్య, సాపా బాలీసు తెస్తాను అంటూ లోపలికి వెళ్లబోతుంటే వారించి, వద్దులేవోయ్, వారందరూ కూర్చున్నారు కదా, నాకు మట్టుకెందుకు అన్నాను. వాడు తెల్లబోయి కిందకు తప్పుకున్నాడు. ఒక్క క్షణం ఎవరు ఎలా సంభాషణ ప్రారంభించాలో తెలియక తటపటాయిస్తుంటే ఒక రాజుగారు పెద్దవారు, బాబు పార్వతీశం బాబు, ఎప్పుడొచ్చారు? నేను రాత్రి ఇంటికొచ్చేసరికి ఆలస్యమైంది. అప్పటికప్పుడే మీరొచ్చారని, కొత్త మనిషి అయ్యారని అందరూ చెప్పుకుంటుంటే చూద్దామని ఎంతో మనసు తొందర పెట్టినా అప్పటికి మీరు పడుకునుంటారని మా వాళ్ళు వెళ్ళొద్దన్నారు. అందుకని మనసు ఎంత పీకుతున్నా ఆగిపోయి పొద్దున్నే లేచి వచ్చాను అన్నారు. చాలా సంతోషం. మీరందరూ ఉదయాన్నే మీ పనులు మానుకుని నన్ను చూడ్డానికొచ్చారంటే ఎంతో సంతోషంగా ఉన్నది. ఏమిటి విశేషాలు? ఈ ఊరు వదిలి మిమ్మల్నందర్నీ విడిచిపెట్టి ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయినా నా ప్రాణం తరచూ ఇక్కడే తిరుగుతూ మిమ్మల్నందర్నీ చూస్తూ మీతో మాట్లాడుతూ ఈ వీధులంటా పొలాలంటా కాలవగట్టలంటా తిరుగుతున్నట్టే ఉండేది. మీరందరూ క్షేమంగా ఉంటున్నట్టేనా? కాలమానమూ వ్యవసాయాలు బాగున్నవి కదా అన్నాను. అయ్య బాబాయ్ బాబు, మన పార్వతీశం బాబుకి అన్నీ ఎరుకే, మనని ఎవరినీ మరిచిపోలేదు అన్నాడు మా మాజీ రైతొకతను. అక్కడ అంతా కొత్త కామోసేమండి అనో యువకుడడిగాడు. అవునోయ్, అంతా కొత్తే మరి అన్నాను. మరైతే ఎలాగండి బాబయ్య అన్నాడు. అక్కడ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారా, లేకపోతే మన భాష కూడా ఉంటుందా అని అన్నాడొకతను. అక్కడున్న కొద్దిమందిలో నాబోటి తెలుగువాళ్లున్నారు. వాళ్లు తప్ప తక్కిన వాళ్ళెవరికీ తెలుగురాదు. అయ్ బాబాయ్ బాబూ, మరి మన చిన్నపిల్లల మాటేటండి, ఆళ్లకి ఇంగ్లీష్ వస్తదండి అన్నాడు మరొక ఆసామి. నేను నవ్వుతూ, తల్లిదండ్రులు మాట్లాడే మాటలే కదా పిల్లవాళ్లు నేర్చుకునేది, పెద్దవాళ్ల మాటలు చిన్నవాళ్ల పాటలు అనే సామెత కూడా ఉన్నది కదా మనలో అన్నాను. అక్కడైతే ఊళ్ళు అవి వ్యవసాయం గట్రా ఇక్కడికి మళ్ళీనే ఉంటుందా అండి అన్నాడు ఒక వ్యవసాయదారుడు. ఇక్కడలా ఉండదుగాని ఆ దేశ అవసరాలను బట్టి వాళ్ల వీలును బట్టి ఇళ్ళు ఊళ్ళు బయలుదేరుతాయన్నాను. అయితే ఇళ్ళు కూడా మన ఇళ్లలా ఉండవా అండి అన్నాడు. ఇలా ఉండవు కాని అక్కడ శీతల దేశం కనుక వీధి అరుగులు, అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, అక్కడే పడుకోవడం లాంటివేవీ ఉండవు అన్నాను. ఇంతలో గుండెలు పగిలిపోయినట్టు, వీధరుగులే ఉండవా అండి అన్నాడు. ఉండవు అన్నాను. మరైతే మొహాలు గట్రా కడుక్కోవడం ఎలాగండి అన్నాడు. ఏమో తెలియదుగాని అందుకనే కాబోలు చాలామంది అక్కడ మొహాలు రోజూ కడుక్కోవడమంటూ ఉండదు అన్నాను. ఏమిటేమిటి అంటూ ఒక రాజుగారు గోడని జార్లబడి ఉన్నవాడు నిటారుగా కూర్చుని, మొహాలు కడుక్కోరు? ఆరి వీళ్ల మొహాలు మాండా, మొహాలే కడుక్కోకపోతే ఇంకేం కడుక్కుంటారు? ఆ పాచినోటనే అన్నీ తినడము తాగడమునన్నమాట. అయ్య వీళ్ల మొహాలు దాగలయ్యా. అదేమి దేశమయ్యా పార్వతీశం బాబో, ఆ పాడు ఎక్కడ దొరికిందయ్యా నీకు వెళ్లడానికి అన్నాడాయన గుండె బాదుకొని. ఏదో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అలవాటు ఉంటూ ఉంటుంది. ఎక్కడదాకానో ఎందుకు, మన పక్కనున్న తమిళ సోదరులు నాలుక గీసుకోరు. అలా అని వాళ్ల మొహాలు తగలేస్తామా, నాలుకలు కోసేస్తామా? వారిలో ఎంతమంది విద్వాంసులు, మేధావులు, పండితులు, వేదాధ్యయనం చేసినవారు ఎంతమంది లేరు గనక. మరైతే బయలుకెళ్లడానికి బయళ్లేనా ఉంటాయా అండి అన్నాడు ఎంతో దీనంగా ఒకతను. ఆ క్షణంలో ఆ అవసరం తనకు కలిగినట్టు నేను కొంచెం నవ్వుతూ, బయళ్ళు, బేళ్ళు, గుట్టలు, కొండలు కావలసినన్ని ఉంటాయిగాని అక్కడ ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు, ఎవరూ చేయరుకూడాను అన్నాను. ఇదెక్కడ సావొచ్చిందండి? పొద్దున చేయవలసిన రెంటికి వీల్లేకపోతే వాళ్ళెలా బ్రతుకుతున్నారు? మీరెలా బ్రతికి బయటపడ్డారు అన్నాడు మరొకాయన. నేను సమాధానం చెప్పే లోపుననే,
బయళ్లలో బయలుకెళ్ళకూడదంటారు, కాలవల్లోనూ నదుల్లోనూ జలకాలాడకూడదన్నారు, ఇంకేటి చేయొచ్చును అన్నాడు ఒక ఆసామి. జీవితంలో చేయడానికి 3 తప్ప మరేమీ లేనట్టు. బయట కొన్ని పనులు చేయకూడదన్నాను, కాని అస్సలు చేయరని నేను అనలేదు కదయ్యా. ఏమీ చెయ్యలేకపోతే ఎలా బ్రతుకుతారు? వారి వారి అవసరాలకు దేశం కాలం ఆలోచించుకుని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళూ పొద్దున్నే లేస్తారు, అవశిష్టాలు తీర్చుకుంటారు, భోజనాలు చేస్తారు, ఇళ్లల్లోనే ఉంటారు అనే మాట పూర్తి కాకుండానే అయితే పెళ్ళిళ్ళు అవి ఒకతనందించాడు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, తర్వాతవన్నీ జరిగి పిల్లల్ని కంటారు అన్నాను. దాంతో కొందరా ప్రశ్నలు మానివేయగా ఒకాయన, బాబూ, ఏదో వెర్రిమొర్రిగా మాకు తెలియకడుగుతున్నాం. అక్కడ పద్ధతులు అవి ఎలా ఉంటాయో, జీవితం ఎలా సాగుతుందో, వాళ్ల సాంసారిక పద్ధతులు ఎలా ఉంటాయో కాస్త మీరు విస్తరించి చెబితే వినవలనని కుతూహలంగా ఉన్నది అన్నాడు. అలాగే చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఆ కథంతా ఇప్పుడు ప్రారంభిస్తే కొండవీటి చేంతాడులాగా ఎంతో పొడుగై సాయంత్రం దాకా పడుతుంది. మనం భోజనాలు బొట్లు మానుకుని ఓపిగ్గా కూర్చుందామంటే చెప్పడానికేమీ అభ్యంతరం లేదు అన్నాను. దాంతో అందరికీ ఉత్సాహం సగం జచ్చింది. అయినా ఊరుకోకుండా ఓ ఆసామి, బాబయ్య, అక్కడ అందరూ తెల్లగానే ఉంటారండి, లేక మనలాగా కూడా ఉంటారా అన్నాడు. నాబోటిగాళ్లు మన వాళ్ళెవ్వళ్ళైనా అక్కడికి వెళ్లినవాళ్లు తప్ప తక్కిన వాళ్లంతా తెల్లగానే ఉంటారు. అయితే పిల్లలు కూడా తెల్లగానే ఉంటారండి అన్నాడు. ఓయ్ వెర్రివాడా, తెల్లవాళ్లకు తెల్లపిల్లలు పుట్టకపోతే నల్లవాళ్లు ఎలా పుడతారయ్యా? అలాగే ఎక్కడో 100కో 1 పుట్టి ఉంటే అక్కడేదో తిరకాసు జరిగిందన్నమాటే అన్నాను. అక్కడున్నవాళ్లంతా గొల్లున నవ్వారు. ఆ ప్రశ్న అడిగిన ఆసామి నా సమాధానంలో ఉన్న అంతరార్థం గ్రహించలేకపోయాడు పాపం. అందరూ లేవబోతున్నారు. ఒకతను చటుక్కున, బాబయ్య, మరి భోజనం మాటేటండి, అక్కడందరూ భోంచేస్తారండి అన్నాడు. అన్నం కాదుగాని అంటుండగా, పోనిద్దురే, ఏదో గడ్డి తింటారు, మనకెందుకో. ఏ గడ్డి తినకపోతే ఇక్కడికొచ్చి మన్నెత్తినెందుకు కూచుంటారు? తిండి ఉంటే అసలు ఇక్కడికెందుకొస్తాడు? ఇంగ్లీషోడొచ్చినా, అరవోడొచ్చినా, ఎలకలాడొచ్చినా, యానాదోడొచ్చినా తిండి లేకనే కదట్రా ఎర్రిమగవా. ఎందుకో మన పార్వతీశం బాబు అంత దూరం వెళ్ళాడుగాని మనోళ్ళు ఎంతమంది అలా వెడతారు అన్నాడు కాబోయే కరణం. చెబుతాలేండి సావకాశంగా, అన్నీ చెబుతాను, మీ పనులు మానుకోవద్దు. సాయంత్రమైన తరువాత మా అరుగుమీదనో, రాజుగారి అరుగుమీదనో, లేకపోతే ఏ పొలంలోనో కూచుందాం. రోజూ 1 గంటో 2 గంటలో కూచుని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం. బోలెడని సంగతులు చెబుతాను నేను అని లేచాను. వాళ్లందరూ ఎంతో సంతోషించి, చిత్తం, మా బాగా అన్నారు, ఆ పద్ధతి చాలా బావుంటుంది, మనకు చక్కని కాలక్షేపం అవుతుంది అన్నాడు రాజుగారు. అందరూ సెలవు తీసుకుని ఎవరి పనుల మీద వారు నాకు వినబడేటట్లు నన్ను మెచ్చుకుంటూ స్తోత్రం చేస్తూ చక్కాపోయారు. మరునాడు బోలెడంత హంగామా. తెల్లవారి లేచేసరికి నా దంతధావనాదికం ముగించుకుని స్నానం చేద్దామనుకుంటుండగా మా పురోహితుడు చక్కా వచ్చాడు. ఆయన్ను చూడగానే ఈవేళ జరగవలసిన ప్రాయశ్చిత్తకాండ జ్ఞప్తికి వచ్చింది. ఆయన లోపలికి వస్తూ, బాబూ పార్వతీశం, అవశిష్టాలైనాయా అన్నారు. చాలా వరకైనాయండి, స్నానం చేసి ఫలహారమేదైనా అంటుండగానే నా వాక్యము పూర్తి కాకుండానే, ఆగు నాయనా, ఒక్క మాట ఆగు. ఈవేళ మట్టుకు ప్రస్తుతానికి స్నానంతో నీ కార్యక్రమం కట్టిపెట్టి కడుపు సంగతి మరిచిపో. తర్వాత నే చెప్పినట్టు యథావిధిగా చేస్తేనే తప్ప మీ నాన్న నన్ను నిన్ను కూడా బ్రతకనివ్వడు. ఇప్పటికీ కొంత ఘర్షణ పడి నీ తరఫున మాట్లాడి నీకు కొంత శ్రమ తగ్గించవలనని ప్రయత్నించినందుకు నా నెత్తిన దోశలు అక్షింతలు పోశాడు మీ నాన్న. నాకవి చాలు. ఈవేళకు ఇంకేనేమైనా హెచ్చుతగ్గులు వస్తే అవన్నీ నీ నెత్తిన పడతాయి, నేను చెప్పలేదనుకునేవు గనక అన్నారాయన. అయితే పొద్దున్నే పరగడుపునే ఇన్ని అక్షింతలు మీ నెత్తిమీద ఎందుకు వేశారు మా నాన్న అన్నాను. మరేం లేదు, ఆయనకవన్నీ యథాశాస్త్రీయంగా జరగాలి, అందుచేత ముందు నాకు కాదు నీ బుర్ర కళ్యాణం చేయించమన్నారు. అదిప్పుడు అవసరం లేదని, ఈ కాలం కుర్రవాళ్లకు, అందులోనూ విదేశీయానం చేసొచ్చిన నీ బోంట్లోళ్లకు అసలే కుదరదని, అది చేయించకపోయినా తరువాయి కాండకు ప్రత్యవాయం ఏమీ లేదని నచ్చజెప్పాను. అందుకని తల చిల్లులు పడేటట్లు ఇన్ని అక్షింతలు నా బటతలను పడ్డాయి. ఏం చేయను? చేసుకున్న తర్వాత అనుభవించక తప్పుతుందా? అలా అనుకుని ఇంట్లో ఇంటావిడితోటి, బయట మీ నాన్నలాంటి వాళ్లతోటి కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నాను అన్నారాయన. అయితే నాకు గండం తప్పించారన్నమాట. మరీ నాదో ప్రార్థన, తరువాత జరగవలసిన ప్రాయశ్చిత్తకాండ సాధ్యమైనంత త్వరలో ముగించి నా బ్రాహ్మణ్యం నాకు మళ్లీ ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను. అదేదో 3 రోజులు జరగవలసినవి ముట్టు గర్భధానం అనుకున్నాను తప్ప ఇలాంటివి కూడా అనుకోలేదు. అలా అయితే మీరు ప్రతిదానికి 3 రోజులుంటారు, మాబోటి కుర్రవాళ్లం చచ్చూరుకుంటాం అన్నాను. పర్వాలేదులే నాయనా, బాబు పార్వతీశం, భయపడకు. 3 రోజుల వ్యవహారానికి ముందు 5 రోజులు జరగవలసినదొకటున్నది. ఇందులో నుంచి నిన్నలాగో సూక్ష్మంగా పైకి లాగుతాను.
కాని ఆ 5 రోజులకు త్వరలో సిద్ధపడమని నా హెచ్చరిక. ఎటొచ్చి ఇందులో కూడా ఒక చిన్న తిరకాసుంది. నీవా దేశాల్లో ఏ తిరుగుళ్ళు తిరిగావో మాకు తెలియదు కనుక దానికి ప్రాయశ్చిత్తమున్నో, ఏ తిళ్ళు తిన్నావో దానికి కొంచెం నాలుక మీద చురకయున్నూ పడుతుంది. అది కాదనడానికి వీల్లేదు అన్నాడాయన. నిజమే సుమండి, వీలెలా ఉంటుంది? మీరు నా నాలిక కాల్చిన తర్వాతే అన్నాను. అది కాదయ్యా, హడలిపోకలాగు. ముందు జరగవలసింది బోలెడంత ఉండనే ఉన్నది. మనవాళ్లు ప్రతిదానికి యథాశక్తి అని, లఘు ప్రక్రియలని బోలెడని సదుపాయాలు నీలాంటి వాళ్ల కోసమే చేసుంచారు. మాటకు ముందు ఇది పనికిరాదు అది పనికిరాదని నీలాంటి వాళ్లు మమ్మల్ని వేధించుకు తినడమే కాని త్రిరాత్ర వ్యవహారానికి వచ్చేటప్పటికి ఒక్కడు మాట్లాడితే ఒట్టు. వీలైతే మళ్ళీ అది కూడా పంచరాత్రం చేయమంటారు కూడాను అన్నారు. నేననలేండి అలాగా. ఎలాగైనా త్రిరాత్రమైనా పంచరాత్రమైనా అంతటితోటి విరమించే వెర్రివాళ్లు ఎవరూ ఉండర్లేండి అన్నాను. ఆయన సంతోషం పట్టలేక ఏవేవో జ్ఞాపకాలు వచ్చే నవ్వు నాపుకుంటూ, చాలే నేర్చావు కబుర్లు, అంత దూరం వెళ్ళినందుకు మంచి పాండిత్యమే సంపాదించావు. లే, త్వరగా లేచి స్నానం చెయ్యి, మీ నాన్న వస్తే మనం బ్రతకనివ్వడు, లే అంటూ ఆయన చక్కాబోయాడు. అలా ఆయన్ని నన్ను ఆయన చిన్నప్పటినుంచి ఎంతో సన్నిహితంగా ఎరుగుదుము. కనుక ఆయనెప్పుడూ ఇలా కులాసాగా చమత్కారంగా మాట్లాడతాడని ఏదో మాటలు అందించి ఆయన్ని రెచ్చగొట్టడము, ఆయన చేత వాగించడము నాకు బాగా అలవాటు. ఆ కబుర్లు వినడం ఎంతో సంతోషం కూడాను. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్తకాండకు అన్నీ అమర్చారు మా వశిష్ఠులు. మా నాన్న ఎప్పుడు తెప్పి ఉంచాడో నాకోసం ఒక పట్టు తాపిత అక్కడే పెట్టి ఉంది. అది నన్ను కట్టుకోమన్నారు. ఈ మధ్యన అలవాటు తప్పిపోయినా ఆ పట్టుపంచె జారిపోతున్నా జాగ్రత్తగా కట్టుకున్నాను. ఇంతలో మా నాన్న ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం పెద్దవారిని 10 మందిని వెంటపెట్టుకునొచ్చారు. వారి వెనుకనే కొందరు క్షత్రియ ప్రముఖులు కూడా వచ్చారు. మంత్రతంత్రములతో వేదఘోషతో ప్రాయశ్చిత్తం సుమారు జాము తరువాతను ఎలాగో పూర్తి అయినది. ఇంకొక అరగంటలో అందరినీ భోజనమునకు దయచేయమన్నారు. అక్కడకు వచ్చిన పెద్దలేగాక ఊరిలో బ్రాహ్మణులు మరికొందరూ కూడా పంక్తిభోజనానికి దయచేశారు. నన్ను కూడా వారి సహపంక్తిని కూర్చోమన్నారు. భోజనములైనాయి. దక్షిణ తాంబూలాదులు అందివ్వడమైనది. అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లారు. కాని ఆ సాయంకాలానికే ఊరిలో కొంత అలజడి బయలుదేరింది. ఈ ప్రాయశ్చిత్తము చాలదని, ఇది సశాస్త్రీయము కాదని, అసలు తెలిసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తమేమిటని గ్రామంలో కొందరు తర్జనభర్జనలు ప్రారంభించారని విన్నాను. ఇందులో దేనికీ అధికారైనవాడు ఒక్కడూ లేడు. అయినా మానవ స్వభావం మారదు కదా. సరే, ఏం జరుగుతుందో చూద్దామని మేమూరుకున్నాం. 4 రోజులైన తర్వాతను మమ్ములను మా ఇంటికి వచ్చి భోజనం చేసిన వారిని బహిష్కరిస్తున్నామని ఆ నోటా ఈ నోటా మాకు వర్తమానం అందజేశారు. మా నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందర్నో పెద్దలను, పండితులను, అధికారులైన వారిని సంప్రదించే ఈ ఏర్పాటు చేశారు. నాకీ సలహా ఇచ్చిన పండితులు మా ఇంటికి వచ్చి స్వయంగా ఈ కర్మకాండ జరిపికూడా ఏదో సాకు చెప్పి మా ఇంట విందారగించకుండా వెళ్ళి ఇది సశాస్త్రీయముగా జరగలేదని, అందుచేతనే తమరు భోజనం చేయకుండా వచ్చామని కొందరి దగ్గరి చెప్పి వారిచేతను కొంత దుష్ప్రచారం చేయించినట్లు మాకు తెలిసింది. మా నాన్న పరమశాంతులే కాని పట్టుదల వస్తే మట్టుకు దాని అంతు తేలే వరకు విడిచిపెట్టే స్వభావం కాదాయనిది. ఈ పట్టుదలలు నానాటికి ఎక్కువైనాయి. తరువాత ఒక రోజున మా ఇంట్లో వచ్చిన పితృకార్యమునకు మామూలుగా వచ్చే భోక్తలు రామన్నారు. పోనీ అని పొరుగుర్నుంచి ఎవరినో తెచ్చుకుని ఆ కార్యం ముగించుకున్నాడు మా నాన్న. దానితో గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యం 2 పార్టీలుగా చీలిపోయారు. ఈ పట్టుదల చుట్టుపట్ల గ్రామాలక్కూడా పాకింది. మా ఊరు బ్రాహ్మణులను ఎవ్వరినీ పొరుగురువారు కూడా సంభావనకు పిలవడం మానుకున్నారు. దానితో మా విరోధివర్గము వారు చాలా ఇరుకునపడి రోజులు దొర్లించుకోవడం కష్టమై తుదకు కాళ్లబేరానికి వచ్చి మా నాన్నగారిని క్షమాపణ వేడి రాజీపడ్డారు. నిర్హేతుకంగా ఇంత గ్రంథం సాగించారు మా ఊరు గ్రంథసాంగులు. ఈ ప్రాయశ్చిత్తము ముగిసిన తరువాత నేను 2-3 రోజులు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ వేళపట్టున మా నాన్న పంక్తిని భోంచేస్తూ మధ్యాహ్నమంతా ఏదో గ్రంథకాలక్షేపం చేస్తూ కూర్చునేవాడిని. బారిస్టర్ పార్వతీశం. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. గాత్రధారణ మిమిక్రీ జనార్దన్. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.